ధర్మం మనల్ని ఈశ్వరుడి నుండి దూరం చేస్తుంది. నేనిలా ఎందుకంటున్నాను అని ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎందుకంటే ధర్మం మనకి పరిమితులను విధిస్తుంది, విభజిస్తుంది. ఇలా చేయాలి, ఇలా చేసి ఉండకూడదు అని పరిమితులను విధిస్తుంది, ఆచారబద్ధుల్ని చేస్తుంది. ధర్మం అనేది కేవలం మన విశ్వాసం కోసం ఏర్పడిన ఒక శిక్షణ వేదిక మాత్రమే. ప్రారంభంలో విశ్వాసం అనేది మంచి విషయమే. ఈశ్వరుడు ఉన్నాడు అన్నది ఒక విశ్వాసం. కానీ ఆయనను అనుభూతి చెందడం అనేది మరొక విషయం. అది ఆధ్యాత్మికత యొక్క క్షేత్రం. మతం అంటే విశ్వాసానికి సంబంధించిన విషయం. ముస్లింలు ఒకదాన్ని నమ్ముతారు, క్రిస్టియన్లు ఇంకొకదాన్ని నమ్ముతారు, హిందువులు వేరొకదాన్ని నమ్ముతారు. అది నమ్మడం అవుతుంది. అనుభూతి చెందినప్పుడు మాత్రమే ఏకత్వం సిద్ధిస్తుంది. ఇంకా చెప్పాలంటే అనుభూతి చెందడం ఒక్కటే సర్వస్వం కాదు. అది చైతన్య వికాసంలో ఒక స్థాయి మాత్రమే. మనం కొంత ముందుకు వెళ్ళాము అని అర్థం. అయితే మనం అక్కడే ఆగిపోకూడదు. సమర్థులైన గురువర్యులు మరింత ముందుకు సాగడానికి మనకు తోడ్పాటును అందిస్తారు. ఆ తోడ్పాటు కేవలం శక్తి బదిలీ ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. హార్ట్ఫుల్నెస్ సంప్రదాయంలో ఈ శక్తి బదిలీ ప్రక్రియనే ప్రాణాహుతి అంటాం. కేనోపనిషత్తులోని 2వ శ్లోకం దీన్నే ప్రతిఫలిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ఆహారం ఉంది. అశుతోష్ గారు ఇప్పుడే చెప్పారు కదా, మనస్సును ఆరోగ్యవంతంగా చేసుకోవాలి అంటే మనం మన పెద్దలతో సంభాషిస్తూ ఉండాలి. గురువులు, ప్రొఫెసర్లు, స్నేహితులు ఇలా అందరి నుండి ఎంతో కొంత నేర్చుకుంటూ ఉండాలి. మానసిక సుసంపన్నత అనేది సాధ్యమే. శారీరక సుసంపన్నత కూడా సాధ్యమే. అయితే మరి ఆధ్యాత్మిక సుసంపన్నత ఎలా సాధ్యపడుతుంది? మనల్ని మనం ఈ విధంగా ప్రశ్నించుకొని చూద్దాం. మన ప్రాణానికి దేని నుండి మద్దతు లభిస్తుంది? ప్రాణస్య ప్రాణః, అన్నస్య అన్నః, అన్నం. మనస్సును సుసంపన్నం చేసేది ఇతరుల మనస్సు. ప్రాణస్య ప్రాణః, మీలో ఆ శక్తి ఎలా ఉత్పన్నమవుతుంది? Pranasya prana. How will you derive that energy? Only yogi of caliber can do that. ఒక సమర్థుడైన యోగి వలన మాత్రమే అది సాధ్యం అవుతుంది. దాన్ని అనుభవపూర్వకంగా కూడా తెలుసుకోవచ్చు. అది ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించిన అంశం. మీరు ఎఫ్ఎంఆర్ఐ మిషన్లోకి మనుషుల్ని పంపి ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా. అలాగే ప్రాణాహుతి సహిత, ప్రాణాహుతి రహిత ధ్యానం చేసి చూడండి. ఫలితాలను పోల్చి చూడండి. వివిధ స్థాయిల్లో ధ్యానం సాగుతూ ఉన్నప్పుడు ఆల్ఫా, బీటా, డెల్టా తరంగాలను మీరు చూడగలుగుతారు. ధ్యానంలోని శాస్త్రీయత, ప్రత్యేకించి హార్ట్ఫుల్నెస్ ధ్యానంలోని శాస్త్రీయత గురించి ఎవరో ప్రశ్నించారు. దీన్ని గురించి తెలుసుకోవడానికి మీరు మరొక జన్మకై ఎదురు చూడవలసిన అవసరం లేదు. అది ఇప్పుడే ఇక్కడే సాధ్యపడుతుంది. ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు, వాళ్ళ కుటుంబాలు, వీరే సాక్షులు. అది చాలా సరళంగా జరిగిపోతుంది. కేవలం 8 గంటల శిక్షణతో పిల్లలే చేయగలుగుతున్నారు. మీరు ఏ పిల్లవాడినైనా తీసుకురండి. చురుకుదనం అంతగా లేని పిల్లవాడిని తీసుకువచ్చినా మేము ఆ పిల్లవాడిలో పరివర్తన తీసుకువస్తాము. ఈ విషయాన్ని నేను ఎంతో ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. శిక్షణ ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఇందులో ఎటువంటి చమత్కారం లేదు. ధ్యాన సమయంలో వివిధ స్థాయిల్లో ఆల్ఫా, బీటా, డెల్టా తరంగాలను ఎఫ్ఎంఆర్ఐ ద్వారా నేడు కొలవగలుగుతున్నాం. కానీ మనం ఎప్పటికీ కొలవలేని విషయాలు కొన్ని ఉన్నాయి. పరికరాలకు వాటి పరిధులు వాటికున్నాయి. ఒకవేళ తురీయ స్థితిని మీరు కొలవగలిగితే ఏమవుతుంది? ఆధ్యాత్మికతలో ఎంతో చదువుకున్నవారు కూడా ఈ తురీయ స్థితి అంటే ఏమిటి అని ప్రశ్నిస్తారు. వారు చైతన్యపు 4వ స్థితి అని అంటారు. తర్వాత ఏం చెప్తారు? చైతన్యపు 4వ స్థితి ఏమిటి?
ఎవరూ చెప్పరు. कहीं पे भी आप पढ़ लो what is fourth level of consciousness, they'll say Turiya. మీరు ఎక్కడైనా చదవండి, చైతన్యపు 4వ స్థితి ఏమిటంటే తురీయ స్థితి అంటారు. తురీయ స్థితి అంటే ఏమిటంటే చైతన్యపు 4వ స్థితి అంటారు. అలా అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎఫ్ఎంఆర్ఐ పరిశోధనల ద్వారా దీన్ని కొలవచ్చు. మొదట మనం చైతన్యపు 3 స్థితులను అర్థం చేసుకోవాలి. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, గాఢ నిద్రాస్థితి అంటే సుషుప్తి. ఈ 2 సుషుప్తి కూడా మీకు తెలుసు. సుషుప్తిలో ఏం జరుగుతుంది? మెదడులోని తరంగాలు 3 లేదా 4 హెర్ట్జ్లకు నెమ్మదిస్తాయి. ఆ సమయంలో మీరు గాఢ నిద్రలో ఉంటారు. You are fully deep in sleep, but you are not aware of your surrounding. మీకు పరికరాల పట్ల ఎరుక ఉండదు. గాఢ నిద్రలో ఏం జరుగుతుందో తురీయ స్థితిలో కూడా అదే జరుగుతుంది. Delta state will appear. డెల్టా స్థితి ఉంటుంది. మెదడులోని తరంగాలు 3 లేదా 4 హెర్ట్జ్లకు తగ్గి కనిపిస్తాయి. కానీ ఆ వ్యక్తి పూర్తి ఎరుకతో ఉంటాడు. అందువల్ల తురీయ స్థితి అంటే డెల్టా స్థాయిలో ఉంటూ పూర్తి ఎరుకను నిలుపుకోవడం. ఇప్పుడు మీరు తురీయ స్థితి అంటే ఏమిటో నిర్వచించగలరు, దాన్ని నిరూపించగలరు కూడా. దీనికి సైన్స్కు ధన్యవాదాలు. Then, very rare yoga shastras they talk about, especially చాలా అరుదుగా యోగ శాస్త్రాలు, ముఖ్యంగా యోగ వాసిష్టం వంటివి తురీయాతీత స్థితి గురించి మాట్లాడతాయి. ఇది మరొక నివ్వెరపరిచే విషయం. తురీయ గురించి తెలిసింది. తురీయాతీత్ ఏమిటి? నా అనుభవంతో చెబుతున్నాను. తురీయ స్థితి మనం ధ్యానిస్తున్నప్పుడు సంభవిస్తుంది. ఆ సమయంలో మనం ఎంతో లీనమవుతాం. that mind or the mental activities come down as though you are at sleep. మనస్సు యొక్క పనులు నిద్రలో ఉన్నట్లుగా నెమ్మదిస్తాయి, కానీ మీరు ఎరుకతో ఉంటారు. భగవద్గీతలో కూడా యోగి యొక్క నిర్వచనం శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. అతడు గాఢ సుషుప్తిలో ఉన్న ఎరుకతో ఉంటాడు అని. అంటే అర్థం అతడు తురీయ స్థితిని ఆనందిస్తున్నాడు అని. తురీయాతీత స్థితిలో మీరు ధ్యానించనక్కర్లేదు. Meditation, you become the meditation. మీరే ధ్యానంగా మారతారు. మనం అరగంటతో ప్రారంభిస్తాం. ఒక్కోసారి 5 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్కోసారి 1 గంట సమయం పడుతుంది. ఒక్కోసారి పోలీస్ ఆఫీసర్లకు అర్జెంటుగా ఫోన్ కాల్ వస్తుంది. మాట్లాడండి, తరువాత మళ్ళీ కూర్చోండి. తెరచిన కళ్ళతో కూడా తురీయాతీత స్థితి సాధ్యమే. దానివైపే మనం పయనిస్తున్నాం. లేదంటే జీవితాంతం ఏళ్ల తరబడి ధ్యానిస్తూనే ఉంటామా? దానికి కూడా ఒక అంతం ఉండాలి కదా. సాధనే మనంగా మారాలి. మనమే స్వయంగా ధ్యానంగా మారాలి. తురీయాతీత వ్యక్తుల ద్వారా ధ్యానం వ్యక్తమవుతుంది.